నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నీటి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ. పలు హైకోర్టుల్లో జరిగే విచారణలపై ధర్మాసనం స్టే. తమిళనాడులో 35కు చేరిన కల్తీసారా మృతుల సంఖ్య. 10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో స్పేర్ కోచ్లో అగ్ని ప్రమాదం. మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. యువత డ్రగ్స్ మాయలో పడొద్దన్న రాచకొండ సిపి. ఒక్కసారి వాడినా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా కొండెక్కిన కూరగాయల ధరలు. మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తగ్గిన దిగుబడి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బోగీలో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద అదనపు కోచుల్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. బోగీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్లో వరుస హత్యలు కలవరం రేపుతున్నాయి. 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు వెలుగులోకి రావడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్థిక అక్రమ సంబంధాలే ప్రధాన కారణాలుగా ఈ ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. పాతబస్తీ శాలబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇదే ప్రాంతంలో వజీద్, వక్ఫుద్దీన్ అనే ఇద్దరిపై హత్యాయత్నం జరిగింది. ఆసిఫ్ నగర్లో అలీం అనే వ్యక్తిని దారుణ హత్య చేశారు. కాచిగూడ ఠాణా పరిధిలో హిజాన్ను హత్య చేసి రైల్వే పట్టాల సమీపంలో మృతదేహాన్ని పడేశారు. ఆసిఫ్ నగర్ సమీపంలో అలీం అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. సనత్ నగర్ పిఎస్ పరిధిలోని భరత్ నగర్లో అజార్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. తుకారాం గేట్ ఠాణా సమీపంలో అడ్డగుట్టలో భార్య రోజాను హత్య చేసి భర్త పరారయ్యారు. గత వారంలో బాలాపూర్లో ముబారక్ సిగార్ను దుండగులు వెంటాడి హత్య చేశారు. నిఘా లోపంతోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీసుల నిర్లక్ష్యంతోనే ప్రతీకార దాడులు జరుగుతుండటంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సికింద్రాబాద్లోని అల్ఫా హోటల్తో పాటు రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ సందర్శిని హోటళ్లలో ఆహార భద్రతా టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ అల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆహారాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్న హోటల్ నిర్వాహకులు వాటిని వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లు తెలిపారు. హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండటం, దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు. అల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీమ్ డేటా బ్యాచ్ లేకుండా ఉన్నాయని గుర్తించి అల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి ₹1,00,000 జరిమానా విధించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ పాక్ నుంచి డ్రోన్ల రాక ఆగడం లేదు. తొలుత అమృత్సర్ జిల్లాలోని రత్తన్ ఖుర్గ్ గ్రామంలోకి వచ్చిన డ్రోన్ వెంబడించిన బీఎస్ఎఫ్ దళాలు దాన్ని కూల్చివేశాయి.
పాకిస్తాన్ వైపు నుంచి ఆ డ్రోన్ వచ్చినట్లు తెలిపాయి. తరుణ్ జిల్లాలోని దాల్ గ్రామంలో మరో డ్రోన్ భద్రతా దళాలకు చిక్కింది. ఈ 2 డ్రోన్లు చైనాలో తయారైన DJI Mavic 3 క్లాసిక్ మోడల్స్ అని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాసనమండలి రాజకీయం రంజుగా మారే అవకాశం కనిపిస్తోంది. పూర్తి మెజారిటీతో ఉన్న భారాస పెద్దల సభలో ఆధిపత్యాన్ని చాటే ప్రయత్నాల ఊహాగానాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ఆ ఎత్తుగడను తిప్పికొట్టేందుకు పావులు కదుపుతోంది. అటు భాజపా సైతం గులాబీ ఎమ్మెల్సీలకు గాలం వేసే పనిలో పడింది. 2 పార్టీలు పలువురు భారాస ఎమ్మెల్సీలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాయి. బడ్జెట్ సమావేశాల నాటికి ఓ కొలిక్కి రావచ్చన్న చర్చ జరుగుతోంది. శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో శాసనమండలి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్ష భారాసాకు పెద్దల సభలో తిరుగులేని మెజార్టీ ఉండటమే ఇందుకు కారణం. మొత్తం 40 మంది సభ్యులున్న మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 4 మాత్రమే. భారాసాకు చెందిన దామోదర్ రెడ్డి, మహేందర్ రెడ్డి కలిపితే ఈ సంఖ్య 6 అవుతుంది. మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ గా పదవి కూడా అప్పగించారు. ఆ ఇద్దరిపై గులాబీ పార్టీ ఇప్పటికే అనర్హత పిటిషన్ కూడా దాఖలు చేసింది. భారాసాకు పెద్దల సభలో అధికారికంగా 30 మంది సభ్యులున్నారు. అందులో 2 కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లటంతో నికరంగా ఆ పార్టీ సభ్యుల సంఖ్య 28 అవుతుంది. నామినేటెడ్ కోటాలో 2 ఖాళీలున్నాయి. కాంగ్రెస్ లో తక్కువ మంది సభ్యులు ఉండటంతో పాటు భారాసాకు తిరుగులేని మెజార్టీ ఉండటంతో అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి సమావేశాల్లో కొంతమేర ఈ దిశగా సంకేతాలు వెలువడ్డాయి. గవర్నర్ ప్రసంగానికి సవరణలు చేయాలని కోరుతూ భారాస ఎమ్మెల్సీలు సవరణ తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చిన తర్వాత ఈ విషయమై సభలో కొంతసేపు చర్చ కూడా జరిగింది. చివరకు మొదటి సమావేశం కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తామంటూ తీర్మానంపై ఓటింగ్కు పట్టుబట్టలేదు. దీంతో అప్పటికి ఆ వ్యవహారం సద్దుమణిగింది. మరోవైపు శాసనమండలి ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీఎం మీడియాలో చేసిన వ్యాఖ్యలపై భారాస సభ్యులు హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు కూడా చేశారు. భారాస నుంచి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్ మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లుగా ఉన్నారు. దీంతో పెద్దల సభను ఎదుర్కోవడం అధికార పక్షానికి ఇబ్బందికరమేనన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా బహిరంగంగానే భారాస నాయకత్వం, కేసీఆర్ తీరును కూడా తప్పుబట్టారు. దీంతో భారాసాకు గుత్తా కుటుంబానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ పరిణామాల అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టాలన్న చర్చ భారాసాలో ప్రారంభమైంది. కొందరు నేతలు పార్టీలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అవిశ్వాస తీర్మానంపై ఎమ్మెల్సీలు భిన్నంగా స్పందించినట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత వచ్చే పరిణామాలపై భిన్నంగా స్పందించినట్లు తెలిసింది. తీర్మానం పెట్టగానే కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్సీలను చేర్చుకోవచ్చన్న అభిప్రాయం ఉంది. అటు అవిశ్వాస తీర్మాన చర్చ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది భారాస ఎమ్మెల్సీలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు భాజపా కూడా తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీ ముఖ్య నేతలు కొంతమంది భారాస ఎమ్మెల్సీలను సంప్రదించినట్లు తెలిసింది. కాంగ్రెస్ లోకి పోతే పదవులు వచ్చే అవకాశం లేదని, భాజపాలోకి వస్తే భవిష్యత్ ఉంటుందని చెప్తున్నట్లు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలో మండలి రాజకీయం రంజుగా మారే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆలోగా ఎమ్మెల్సీలకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కూరగాయల ధరలు కొండెక్కాయి. రోడ్ల వెంట ఉన్న దుకాణాలు మొదలు ఏ మార్కెట్కు వెళ్లినా కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. పెరుగుతున్న రేట్లు పేద, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్నాయి. ఈ ఏడాది మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తక్కువ వచ్చి కూరగాయల కొరత ఏర్పడింది. అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలతో అధికంగా పంట నష్టం జరిగింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. మార్కెట్లో మడుతున్న ధరలను చూసి ప్రజలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. మరోవైపు పెరిగిన ధరలతో రైతులు కాకుండా దళారులే లాభపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. 30 రూపాయలకు కిలో ఉన్న టమాటా ధర 100 దాటింది. పచ్చిమిర్చి ధర 120కి పైగానే పలుకుతోంది. ఆకుకూరలను సైతం కొనే పరిస్థితి లేదు. వర్షాకాలం ఆరంభమైనా రాష్ట్రంలో సరిపడ దిగుబడి లేక ఇతర జిల్లాలతో పాటు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. దళారులు లాభాలు చూసుకుని విక్రయదారులకు అమ్ముతున్నారు. ఇక కూరగాయలు వినియోగదారుని దగ్గరకు వచ్చేసరికి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ లెక్కల ప్రకారం రోజు ప్రతి ఒక్కరూ కనీసం 350 గ్రాముల కూరగాయలు తినాలి. ఈ లెక్కన హైదరాబాద్ నగరానికి రోజుకు 3300 టన్నుల కూరగాయలు అవసరం. నగరంలోని అన్ని మార్కెట్లకు 2500 నుంచి 2800 టన్నుల కూరగాయలు మాత్రమే వస్తుండటంతో రేట్లు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఒక 80 కిలోలు వచ్చేదాలో 20 కిలోలు మాత్రమే మిర్చి వస్తుంది. ఒక 100 బాక్సులు వండేదాలో టమాటా కూడా 20 బాక్సులే వస్తున్నది. తినేటటువంటి వాళ్ళము బరాబరి ఉన్నాం, కానీ పంట ఉత్పత్తి తక్కువయ్యి దాని వలన తక్కువ వస్తుంది. కాబట్టి ఇది ఒక దాదాపు ఒక 15-20 రోజుల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వేసిన పంట ఇంకా 2 నెలల నాటికి వస్తాయి, కానీ ఇంతకుముందు వేసినటువంటి ఒక పంట అంతా కూడా ఉత్పత్తి దిగుబడి వస్తుంది. ఇంత రేట్లు అయితే తినలేకపోతామంటే 11 నెలలు కూడా రైతు ఎంతో కష్టం చేసినటువంటి పంటనంతా కూడా 20-30 అమ్ముకొని వానికి లేబర్ ఖర్చులు, మందు ఖర్చులు, ఎలాంటి ఖర్చులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో సంతోషం లేక ఒక నెల వాడు సంతోషపడతాడు, మీరు ఒక నెల దుఃఖపడతారు. అంతే 11 నెలలు మనం ఆనందంలో ఉంటే రైతు ఒక నెల ఆనందపడితే సంతోషం. దీనికోసం ఏమి అభ్యంతరం పడొద్దు. బెంగళూరు నుంచి అక్కడ ఢిల్లీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ మన లోకల్లో ఏం లేవు మార్కెట్. కొన్ని నెలలు అయితే పంటలు వస్తాయి, అప్పుడు తగ్గుతాయి రేట్లు కూడా. బిన్నీస్ 140 రూపాయలు ఉంది. రైతులకు కూడా చాలా కష్టం అవుతుంది. మందులు, ఎరువులు అవి చాలా రేట్లు పెంచిరు. 10 రోజుల నుంచి రేట్లు పెరిగితే రేట్లు అంటారు. రైతుకి ఏముండదు, దళారుకుంటది గిట్టుబాటు మంచిగా. ఏం తీసుకోవాలి అర్థమైతే ఏం తీసుకోలే కూడా ఎప్పటికీ చుట్టూ వేసి వచ్చాను, కానీ ఏం తీసుకోలేము. నిజామాబాద్ కూరగాయల మార్కెట్లో మండుతున్న ధరలను చూసి ప్రజలు జంకుతున్నారు. మారిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ నెలలో ఉత్పత్తి లేక అవస్థలు తప్పడం లేదు. నెల ఆరంభం నుంచే కూరగాయలతో పాటు ఎల్లిగడ్డ నుంచి ఉల్లిగడ్డ వరకు ధరలు పెరిగాయి. గతంలో నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుంచి నిజామాబాద్ కు కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం అక్కడ కూడా దిగుబడి తక్కువగా ఉండటంతో ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, అమరావతి ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతున్నారు. దీంతో రవాణా, హమాలీ, ఇతర ఖర్చులు కలిపి ధరలపై ప్రభావం పడుతోంది. ఇందాక 2 కిలోలు తీసుకున్నప్పుడు హాఫ్ కేజీ తీసుకెళ్తున్నాం. ఈ రేట్లు బాగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ స్కూల్ చాలా అయినాయి, పిల్లలకు బాక్స్ కూరగాయలే కావాలా. ఎట్లా మరి ఇట్లా అయితే కొంచెం తగ్గిస్తేనే బాగుంటది కదా గవర్నమెంట్ కి. టమాటా అయితే 100 రూపీస్ కేజీ ఉన్నాయి. ఇక మేము అక్కడ నుండి మాకు దగ్గరలో ఉంటే ఎక్కువ ఉన్నాయని ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా అదే రేట్లు ఉన్నాయి. మరి ఇక మిర్చి 120 కేజీ. గల్లీలలో అమ్మేటోళ్ళు ఇంకా రేట్ ఎక్కువ పెడుతున్నారు. మరి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా కొనగలుగుతారు, ఎట్లా చేస్తారు? ఈ రోజు వెజిటేరియన్ తిన్న వాళ్ళు, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి సేమ్ ఖర్చు వచ్చే విధంగా ఉంది. ఇంట్లో ఆడవాళ్ళకు ఒక 500 రూపాయలు ఇచ్చిపోతే చూస్తున్నారు ఇట్లా ముఖం ఏమొస్తుంది 500 రూపాయలకి అని చెప్పేసి అని. ఇంతకు ముందు చాలా అమ్మే వాళ్ళము, ఇప్పుడు రేట్లు చాలా పెరిగినాయి, అన్ని కుళ్ళిపోతున్నాయి, చాలా మంది కొంటలేరు, రేట్లు ఎక్కువైనాయి అంటున్నారు. ఇబ్బందులు ఉన్నాయన్న అమ్మేతందుకు కూడా మాకు. రాష్ట్ర జనాభాకు ప్రతి ఏడాది సుమారు 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. కానీ ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి రావడం కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నల్గొండలో రెట్టింపైన కూరగాయల ధరలు ప్రజలకు శరాఘాతంగా మారాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో క్రయ విక్రయాలు కూడా సవాల్గా మారాయని వ్యాపారులు చెబుతున్నారు. అప్పుడు 8 కేజీలు వచ్చే టమాటా ఇప్పుడు కేజీ కూడా కొనలేకపోతున్నాం. ధరలు చాలా పెరిగినాయి. కూరగాయలకి అన్ని పైసలు అయిపోతే ఇంట్లో సరుకులకి అన్ని కావాలి కదా. సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇన్ని సంవత్సరాల సంది ఇంత విపరీతమైన రేట్లు ఇప్పుడు రాలా. సంచి నిండట్లేదు, ఒక చిన్న సంచి. డైలీ వరకు కూలి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంతకు ముందు మనం కేజీ 2 కేజీలు కొనేటోళ్ళం, ఇప్పుడు 1/2 కిలో, 1/2 కిలో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ పిరం కూరగాయల కొనలేకపోతున్నాం, మేము అమ్మలేకపోతున్నాం. కస్టమర్కి చెప్పాలన్నా ఇబ్బంది అవుతుంది. ఒక బాక్స్ టమాటా 1500, అది 70 రూపాయలు 80 రూపాయలు అమ్మాలన్నా గిట్టుతలేదు. మిర్చి 800 900 అవుతుంది. 1/2 కిలో 20 రూపాయలు, 20 రూపాయలు అమ్మలేకపోతున్నాం. 30 రూపాయల కస్టమర్స్ 30 అని అంటున్నారు. వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకి చెప్పాలన్నా మేము చేయాలన్నా చాలా ఇబ్బంది పడిపోతున్నాము. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి మరో నెల రోజుల్లో పంట దిగుబడి పెరిగి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 12 బాటిళ్ల బీరు కేసు ప్రాథమిక సగటు ధర 291 ఉండగా ఓ కంపెనీకి ఏకంగా 907 రూపాయలకు టీజీఏ బీసీఎల్ గుట్టుగా అనుమతి ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక బీర్ల ప్రాథమిక సగటు ధర కంటే ఏకంగా 2 రెట్లు అధిక ధర ఖరారు చేయడంపై ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టింది.
కొత్త బీరు బ్రాండ్ల అనుమతులపై ఇవాళ రేపట్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 6 బ్రేవరీల ద్వారా రోజుకు 2 లక్షల కేసుల బీరు ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా అయితే ఈ 2 లక్షల కేసుల బీరు మద్యం ప్రియుల అవసరాలకు సరిపోతుంది. కానీ వేసవి కాలంలో తాగేవారి సంఖ్య పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా సరఫరా కూడా పెరగాల్సి ఉంటుంది. ఇక్కడున్న బ్రీవరీలకు 3వ షిఫ్ట్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వడంతో పాటు గోవా, బెంగళూరు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా బీర్లు దిగుమతి చేసుకుంటారు. అయితే ఇటీవల బీరు కొరత ఏర్పడడంతో డిమాండ్కు తగినంత సరఫరా లేదు. లోక్సభ ఎన్నికల నియమావళి దృష్ట్యా 3వ షిఫ్ట్కు అనుమతి ఇచ్చే అవకాశం లేకపోవడమే కాకుండా బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఇందుకు తోడు మద్యం దుకాణాల్లో బీరు స్టాక్ను నేరుగా విక్రయాలు జరపకుండా కొందరు దుకాణదారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు అమ్ముకున్నట్లు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. మొత్తం మీద మద్యం ప్రియులకు బీరు దొరకడం లేదన్న విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ 5 కొత్త బీరు బ్రాండ్లకు అనుమతించింది. బీరు బ్రాండ్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించకుండానే బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కనీసం ఆ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకురాకుండా వారే ధరలు నిర్ణయించి అనుమతులు ఇచ్చారు. సాధారణంగా ఇక్కడ తయారవుతున్న వివిధ రకాల బీరు బ్రాండ్లకు సంబంధించి 12 బాటిళ్ల బీరు కేసుకు ప్రాథమిక సగటు ధర 291 రూపాయలుగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ టీజీబీసీఎల్ మాత్రం ఓ కంపెనీ బీరు కేసుకు ఏకంగా 907 రూపాయలుగా ప్రాథమిక ధరను నిర్ణయించింది. ఇదే విషయమై సామాజిక మాధ్యమాలు, ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కొత్త బీర్లకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమై ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి రావడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరే కంపెనీకి ఇవ్వని విధంగా ఓ కంపెనీకి ఎక్కువ ధర నిర్ణయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అనుమతులు ఇచ్చిన అధికారుల తీరును కూడా అనుమానించే పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై మంగళవారం జరిగిన ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టీజీబీసీఎల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత ధరకు అనుమతులు ఎలా ఇచ్చారని మంత్రి నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో ధరల ఆధారంగా ఇచ్చినట్లు వివరణ ఇచ్చేందుకు యత్నించినా మంత్రి శాంతించలేదు. ఆ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని అబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ను ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశించారు. తెలంగాణలో అత్యధికంగా విక్రయాలు జరుగుతున్న కింగ్ ఫిషర్ లాగర్ 650 మిల్లీలీటర్ల బీరు కేసు ప్రాథమిక ధర 289.22 రూపాయలుగా ఉంది. అదేవిధంగా కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ ప్రీమియం స్ట్రాంగ్ 650 ml కేసు ధర 443.31 రూపాయలుగా ఉంది. ఇలా వివిధ రకాల కంపెనీలకు చెందిన బీర్ల ప్రాథమిక ధరలు వేర్వేరుగా ఉంటాయి. అయినా కూడా ఏ బీరుకు కూడా ఇంత ఎక్కువ ప్రాథమిక ధర ఖరారు చేయలేదు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో రంగంలోకి దిగిన అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు టీజీబీసీఎల్ నిర్ణయంపై విచారణ చేపట్టారు. ఇన్ని రోజులు గుట్టుగా ఉంచిన వ్యవహారం తాజా పరిణామాలతో బట్టబయలైంది. ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి, ఆయా కంపెనీలు కోట్ చేసిన ప్రాథమిక ధర ఎంత, అందులో అత్యధిక ప్రాథమిక ధరతో అనుమతి పొందిన కంపెనీ కోట్ చేసిన ధర ఎంత, అధికారులు ధర ఖరారు చేసే ముందు ఎలాంటి కసరత్తు చేశారు, ఎందుకింత అత్యుత్సాహం ప్రదర్శించారు, ఇప్పుడున్న బీర్ల ప్రాథమిక సగటు ధర కంటే రెట్టింపు ధర ఖరారు చేయడంలో మతలవేంటి, ఇలా తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత అధికారులు వివరణతో కూడిన నివేదికను ఇవాళ రేపట్లో ప్రభుత్వానికిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు కల్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. 60కి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం ఘటనపై తీవ్రంగా స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్ను బదిలీ చేసి ఎస్పీని సస్పెండ్ చేసింది. ఈ విషాదంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను ఎంతగానో కలిచివేసిందన్న ఆయన ఈ నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్ని నివారించడంలో విఫలమైన అధికారులపైన చర్యలు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 పరిహారాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు. కల్లకుర్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. వారిలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మూ కశ్మీర్లో ప్రకృతి అందాలకు నిలయమైన దాల్ సరస్సు ఒడ్డున 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ఈ వేడుకలో ప్రధాని మోదీతో కలిసి వివిధ రంగాలకు చెందిన 7,000 మంది యోగా చేయనున్నారు. ఇవాళ ప్రధాని జమ్మూ కశ్మీర్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శుక్రవారం ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో కశ్మీర్ లోయలో పర్యాటకం మరింత వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నెల 21న జమ్మూ కశ్మీర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సు ఒడ్డున నిర్వహించనున్న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ వేడుకలో మోదీతో కలిసి దాల్ సరస్సు ఒడ్డున వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా ఔత్సాహికులు యోగా చేయనున్నారు. ఈ మేరకు 20-21 తేదీల్లో ప్రధాని జమ్మూ కశ్మీర్లో పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా 1,500 కోట్లతో చేపట్టే 84 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. ప్రధానికి కశ్మీర్ లోయతో ప్రత్యేక అనుబంధం ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు. గత 10 ఏళ్లలో యోగాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ఇప్పటి వరకు 23 కోట్ల మందికి పైగా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారన్న ఆయన ఏటేటా ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. కాగా యోగా దినోత్సవ నిర్వహణ వల్ల కశ్మీర్లో పర్యాటకం ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. గతేడాది G20 సదస్సు విజయవంతంగా జరిగిన తర్వాత జమ్మూ కశ్మీర్లో పర్యాటకుల రాకపోకలపై ప్రత్యక్ష ప్రభావం పడినట్లు తెలిసింది. G20 సదస్సు తర్వాత ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు కశ్మీర్కు వస్తున్నారని, 2.5% పర్యాటకుల వృద్ధి రేటు కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత అనేక ఇతర దేశాలు కశ్మీర్కు ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేస్తాయని నమ్ముతున్నట్లు మనోజ్ సిన్హా చెప్పారు. శ్రీనగర్లో ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. శ్రీనగర్ ను తాత్కాలిక రెడ్ జోన్ గా ప్రకటించిన పోలీసులు డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లను నిషేధించారు. స్వచ్ఛంద సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకులు జి రమేష్ కోరారు. హైదరాబాద్ గౌలుగూడలోని వివేకవర్ధిని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఆయన ప్రారంభించారు. వివేకవర్ధిని స్కూలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలను టెక్నిప్ FMC సంస్థ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాఠశాల పునర్నిర్మాణం చేసిన నూతన గదులను నిర్మించారు. అంతేకాకుండా విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో కూడా తమ సంస్థ తరపున సహాయ సహకారాలు అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. Wanted to thank the school for giving us an opportunity to do it. It's as part of CSR, we have helped the school build a primary block, and this is an event where we have been supporting schools within Hyderabad, in and around Hyderabad, and this is one of our projects as part of CSR. So thank you very much. It's also an honor for us to help the school. I thank all of you. This is an inauguration of a building for primary school of Vivekvardhani Kanya Shala. Vivekvardhani is a quite old education society. Even Kanya Shala is more than 100 years. And I thank Technip people who have done that for the whatever they have given the funds for this renovation. I thank Sri Ramesh ji to have come over and inaugurated this. సర్కారు బడిపై ప్రేమ, పేద పిల్లల చదువులపై మక్కువతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన స్వహస్త్రాలతో స్వయంగా పాటం రాసి ట్యూన్ అందించారు. చిట్టిపట్టి అడుగులు అంటూ సాగే ఈ పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను మంత్రి అభినందించారు.
హైదరాబాద్లో అత్యవసర సంరక్షణను మెరుగుపరిచే లక్ష్యంతో స్టార్ హాస్పిటల్ ట్రామా యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్ని ప్రారంభించింది. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోపే అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో కార్యక్రమంలో చేపట్టినట్లు తెలిపింది. అధునాతన కార్డియాక్ లైఫ్ సపోర్ట్ కలిగిన 10 అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నిర్మాత అల్లు అరవింద్ అంబులెన్స్ కి దారి ఇవ్వటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్టార్ ఆసుపత్రి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. సిటీలో వీరు 10 అంబులెన్స్లను అరేంజ్ చేశారు. ఆ అంబులెన్స్లు వేరే వేరే ప్లేసుల్లో, అంటే ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయో ఆ ప్లేస్లో ఏర్పాటు చేయబడినాయి. 12 నుంచి 15 నిమిషాల్లో సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఈ అంబులెన్సెస్ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఒక ఇంపార్టెంట్ నంబర్ ఉంది. 9071104108. ఈ నెంబరు మీరందరూ నోట్ చేసుకుంటే ఫోన్ చేస్తే ఎక్కడైనా యాక్సిడెంట్ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇంట్లో హార్ట్ అటాక్ వస్తుందేమో డౌట్ వచ్చినప్పుడు కానీ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా 12 నుంచి 15 నిమిషాల్లో వచ్చి మీకు అటెండ్ అయ్యి తీసుకుని వెళ్తారు.